కూడా కాబట్టి మీరు అమర్నాథ్ యాత్రలో ఉన్నప్పుడు ఆన్ గ్రౌండ్ ఉండే మీరు అవును, ఆన్ గ్రౌండ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్లో నుంచి మ్యాన్ పవర్ వెళ్తుంది అమర్నాథ్ యాత్రకి ఆప్ శివాలో పార్టిసిపేట్ చేయడం కోసం. బస్సెస్ ఏమన్నా వచ్చినా వాటికి ఏదన్నా బస్సు ఒకవేళ జమ్మూ నుంచి కాశ్మీర్ వస్తుంది, కాశ్మీర్ నుంచి సోన్మర్గ్ వెళ్ళాలనుకోండి అమర్నాథ్ యాత్రకి, ఆ బస్సులన్నీ మిలిటరీ కాన్వాయ్లోనే వెళ్తాయి. అవి విడిగా వాటంతటి అవి వెళ్ళవు. సో ఇప్పుడు అమర్నాథ్ యాత్ర గురించి మీరు నేను అదే చెప్తుంది, ఈ ఇన్సిడెంట్ కూడా టూరిస్ట్ మీద ఇంతకుముందు ఇది ప్యాటర్న్ ఇంతకు ముందు లేదు. ఈ ప్యాటర్న్ ఒకవేళ ముందు ఉంటే ఇది కూడా ఈజీగా మనం అవాయిడ్ చేసుకునేవాళ్ళం. సో ఈ డెస్పరేట్గా ఉంది పాకిస్తాన్ ఈ టైంలో, ఎందుకంటే వాళ్ళకి ఏది మంచిగా జరగట్లేదు. ఈ టైంలో వాళ్ళ కంట్రీని వాళ్ళు యునైట్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఏదో ఒక పిచ్చి పని వాళ్ళు చేయాలి. వాళ్ళ సపోర్ట్ వాళ్ళు కూడబెట్టుకోవాలి. జనాలందరినీ ఒక ప్యానిక్ మోడ్లో పెడితే వాళ్ళందరూ ఆర్మీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడికి పాకిస్తాన్కి అన్నిటికన్నా పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా కానీ పవర్లోకి వాళ్ళు